తల్లికి వందనం అన్నదాత సుఖీభవ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందించకుండా గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు చెప్పించారన్న వైసీపీ విమర్శలపై అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. గతంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికే ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కరికి అన్నదాత సుఖీభవ అందలేదన్న ఆరోపణలను ఖండించింది. ఆ విషయం నిరూపించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 26 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పించారు అధ్యక్ష. మొదటి ఏడాది ఒక్క విద్యార్థికైనా ఒక్క రూపాయి కూడా జమ చేసిన పరిస్థితిలే. అదేవిధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చారు రైతులకి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలు అని చెప్పారు కదా, 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. ఆఖరికి మాట తప్పు మరమ తప్పమని చెప్పేసి అందరికీ ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్కాన్ నేను చెప్తుంది రికార్డ్ ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటే కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు ఆ రోజు. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొట్టే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. రైతులకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా అధ్యక్ష? మళ్ళీ చెప్తున్నాను, నేను తప్పుతో పట్టించట్టు పని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రా అయ్యి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి వందలో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు. మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే ఎస్ నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తే గౌరవ సభ్యులు అంటారు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా.